భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన లోటస్ పాండ్లో జరిగిన వైఎస్ఆర్సీపీ ఎంపీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. రైతు ప్రయోజనాలకు భంగం కలిగించే భూసేకరణ చట్టాన్ని ప్రతిఘటించాలని నిర్ణయించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని పార్టీ సమావేశంలో నిర్ణయించారు. మొదటి నుంచి చెప్తున్నట్లుగానే మల్టీ క్రాప్ ఇరిగేటెడ్ ల్యాండ్స్కి తీసుకునేదానికి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు కూడా అదే స్టాండు. రేపు పార్లమెంట్లో కూడా బిల్ ఇంట్రడ్యూస్ చేసినట్లయితే తప్పనిసరిగా అది ఎక్స్క్లూడ్ చేస్తే తప్ప ఆ క్లాజ్ మల్టీ క్రాప్ ఇరిగేటెడ్ ల్యాండ్స్ని అక్వైర్ చేసే విషయంలో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆ రెండు అందువల్ల ఆ కార్యక్రమం అది ఎక్స్క్లూడ్ చేస్తేనే మా పార్టీ మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఇష్యూ బేస్డ్ సపోర్ట్ చేస్తామని. ప్రభుత్వానికి అన్ని మంచి విషయాల్లో మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నాము. కానీ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లో అది ఆ ల్యాండ్ని ఎక్స్క్లూడ్ చేస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ అట్లా కాకుండా మల్టీ క్రాప్ ఇరిగేటెడ్ ల్యాండ్స్ని తీసుకునే పరీక్షలో మేము తప్పనిసరిగా వ్యతిరేకించబోతున్నాము. లోక్సభలో మాకు ఎట్లా రాజ్యసభలో మాకు సభ్యులు లేరు. లోక్సభలో మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. దేర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ స్పెషల్ స్టేటస్ నాన్ స్పెషల్ స్టేటస్ అని చెప్పారు. కాకపోతే వాళ్ళు ఆ స్పెషల్ స్టేటస్ అది కూడా గ్రాంట్ వాళ్ళే తీసుకొని డిస్క్రిప్షన్ పవర్స్ అన్ని వాళ్ళ చేతులను పెట్టుకున్నారు. అది బడ్జెట్లో మీరు చూసే ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి పద్ధతిలోనే బీహార్కి బెంగాల్కి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తున్నారో కూడా చెప్పలేదు. అందువల్ల మనం మొదటి నుంచి కోరుతున్నాం. అస్సాంలో కూడా వాళ్ళకి మొదటి నుంచి స్పెషల్ స్టేటస్ వస్తుంది. వాళ్ళకి 1969 నుంచి అది తప్పనిసరిగా పాటించమని వాళ్ళు అసెంబ్లీలో రిజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది. వాళ్ళు స్పెషల్ స్టేటస్ కింద ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందుకని స్పెషల్ స్టేటస్ తీసేశారు కాబట్టి బహుశా అస్సాం అసెంబ్లీ రిజల్యూషన్ పాస్ చేసింది, యునానిమస్ రిజల్యూషన్. అందువల్ల మన రాష్ట్రానికి కూడా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో అండ్ ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ చెప్పడం జరిగింది స్పెషల్ స్టేటస్ ఇస్తామని 5 సంవత్సరాలు. దాన్ని బీజేపీ వారు వెంకయ్యనాయుడు గారు 10 సంవత్సరాలు ఇవ్వమని కోరడం జరిగింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పిన మాటలో వాళ్ళు కూడా ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా దాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా బీజేపీ కాంగ్రెస్ రెండు అనుకుంటే ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడంలో ఇబ్బంది ఏమాత్రం ఉండదనేది మా ఉద్దేశం. విభజన చట్టంలో ఏవైతే పేర్కొనబడ్డ విషయాలన్నింటిలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కోర్టుని బైఫర్కేషన్ చేయమని చాలా రోజుల నుంచి 2 రాష్ట్ర ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు. అడిగినా ఈ రోజుకి అది చేయలేదు. అదొక్కటే కాదు, ప్రాణేత చేవెళ్ళ లాంటి ఎట్లయితే అక్కడ పోలవరం ప్రాజెక్టు ఉందో ప్రాణేత చేవెళ్ళ లాంటి దానికి కూడా నిధులు కేటాయించడం దాంట్లో చిన్న చూపు చూశారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దాంట్లో తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా తప్పకుండా పార్లమెంట్లో మన గొంతును కూడా వినిపించి తెలంగాణ ప్రజల పక్షాన పోరాటానికి మనం కూడా కృషి చేస్తాం. థ్యాంక్ యూ.